ఎక్కడికెళ్ళావు భూమి? అంటే నాన్న అది నువ్వెక్కడికెళ్ళావో నాకు బాగా తెలుసు. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందు నాకు క్లారిటీ కావాలి. హైదరాబాద్ వచ్చి శారద వాళ్ళ ఇంట్లో గగన్ లాగా ఉన్నది ఎవరు? గగనా, ఆకాశ? నేరుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారేంటి నానా? భయపడతావేంటి భూమి? నిజం చెప్పు. అయ్యో, భయం ఎందుకు చెర్రీ? నేను నిజమే చెప్తున్నాను. తను గగన్ బావే. నేను ఇందాకటి నుంచి అదే చెప్తున్నానమ్మా. వాడు ఆకాష్ కాదు, గగను నా కొడుకు అని. కానీ వీళ్ళెవరూ నా మాట నమ్మడం లేదు. నువ్వే కాస్త గట్టిగా చెప్పమ్మా. అబద్ధం చెప్పకు భూమి, వాడు ఆకాశే కదా. ఆకాశ? ఆకాశ ఎవరు సూర్య గారు? ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. భూమి, నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నిజం చెప్పు. తను గగన, ఆకాశ? అయ్యో నానా, నిజంగానే. నేను మీ దగ్గర అబద్ధం ఎందుకు చెప్తాను నానా? తను నిజంగానే గగన్ బావే. అసలు ఆకాష్ ఎవరో కూడా నాకు తెలీదు. భూమి, నిజం బయటపడిపోయింది. ఇంకా దాచాలని చూడకు. నీ నోటితో నువ్వే నిజం చెప్తే మంచిది. భూమి ఏ అబద్ధం చెప్పడం లేదు. తను చెప్పేది నిజమే. తను మా గగన్ అన్నయ్యే. నువ్వు కొడైకెనాల్లో డాన్స్ చేసింది అది కూడా గగన్తోనేనా? అవును నాన్న. అయినా నాన్న, ఎవరినో తీసుకొచ్చి గగన్ బావలా నటించమంటే ఎవరు ఒప్పుకుంటారు? వాళ్ళకు కూడా సొంత జీవితం ఉంటుంది కదా. అదంతా వదిలేసి మన కోసం ఎందుకు వస్తారు నాన్న? భూమి, నువ్వు ఎలాంటి వాళ్ళైనా మార్చగలవు, ఎక్కడికైనా తీసుకురాగలవు. ఇదంతా నీకో పెద్ద విషయం కాదు. గగన్ ఎప్పుడో చనిపోయాడని పోలీసులు డిసైడ్ చేసిన తర్వాత కూడా నువ్వు ఎవరినో తీసుకొచ్చి ఇతనే గగన్ బావా అని మీ శారదత్తేనే నమ్మించగలవు. మేమందరం ఏమంత అమాయకులం కాదు. నిజం చెప్పు భూమి. గగన్ బావ లోయలో పడిపోడు అందరూ చూశారు. కానీ నిజంగా చనిపోయాడా బతికున్నాడా అని మీరెవరైనా చూసారా? చూడలేదు కదా. నేను చెప్తున్నాను, నాకు తెలుసు. నా మనస్సాక్షికి కూడా తెలుసు తను గగన్ బావే.